మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవడంతో వైసీపీ నేతలు గతంలో ఎర్ర బస్సు కూడా రాంది ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పేసి అన్న వాళ్ళకి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు దీని మీద రెస్పాండ్ అవుతూ అసలు దేనితో పోలుస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గతంలో కూడా చూసాం, సాక్షి రిపోర్టర్స్ వస్తే ఇక్కడ గెలవని చెప్పేసి అన్న ఆయనే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతుంది. ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి సార్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గొప్పకోవట్లేదు. డ్యూటీ కాదు అదండి కావాల్సింది, అన్నం కాదు కావాల్సింది, చక్కగా కాపురం చేసేది కావాలి. అమ్మాయి ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలు అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? అలా చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి దార్శనికత చెప్పారు. దార్శనికత అంటే ఏంటి? డబ్బుని ఆదా చేయడం, గుల్ల చేయడం కాదు. సంసారం రాలేకపోతే అది రోజుకో సినిమా అడిగింది అనుకో, ఆడు గుల్ల అయిపోయి ఆడు ఆత్మహత్య చేసుకుంటాడు కదా. వారంకో సినిమా అడిగినా సరే ఆడితే ఇంకంతే ఇల్లిపోద్ది. దార్శనికత జగన్మోహన్ రెడ్డి మగాడంటే. నువ్వేం చేసావు? ప్లాట్ఫామ్ మీద వేసేస్తే వెళ్ళి ఇది వచ్చి గెంతుతుంటారు కదా, అదే ఏమండి ప్లాట్ఫామ్ మీద సాయంత్రం పూట పోతుంటాయి కదా ఫంక్షన్స్ అవన్నీ. డ్యాన్స్ బేబీ లాగా క్యాబరే డ్యాన్స్లోను అంతా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, అంతా చేస్తాడు. 2023 ఎలాంటిని దించాడు అక్కడికి. సో చూశారు కదా సార్. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఐశ్వర్య ఎందుకు వస్తుంది, పెళ్ళిళ్ళు అంటాడు, ఎయిర్పోర్ట్ లేకపోతే పెళ్ళిళ్ళే కావంటున్నాడు. ఏంటి సార్? వాసుపల్లి గణేష్ ఒక్కడే కాదు, అందరూ ఇదే రకంగా మాట్లాడుతున్నారు. దీన్ని అసలు ఎలా తీసుకోవాలంటే నిజంగానే అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కొంచెం వాళ్ళకి బ్రెయిన్కి కొంచెం షాక్ తగిలినట్టుంది. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇనాగరేషను, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేస్తున్నాడు అనేసరికి అది ఒక్కసారి వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోయారు. ముందర వాళ్ళు అన్న పాయింట్ ఏంటి అంటే, ఈ భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మా జగనన్నే కట్టాడు, అసలు చంద్రబాబు నాయుడు కట్టలేదు అన్నారు. కట్టలేదు అంటే సరే ప్రజలు ఏమనుకుంటారు, జగన్ కట్టాడేమో, జగన్ ఏది కట్టడు అన్నీ కూలగొడతాడని అందరికీ తెలిసినా ఏమన్నా పొరపాటున కట్టాడేమో అని చెప్పి అనుకునే సమయంలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు తెస్తాట ఈ చంద్రబాబు నాయుడు అని చాలా దారుణమైన కామెంట్లు చేశాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేంజ్ అవుతాడంటే, ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి చంద్రబాబు నాయుడు ఎయిర్ బస్సు తెస్తాడా అని కామెంట్ చేసింది జగన్ కాదు. అక్కడ ఎవరో పక్కన ఒక ఆమె ఉందిట, ఆమె చెప్పిందిట. మరి ఆ వీడియోలో మరి జగనే చెప్పాడే, ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు తెస్తాడా ఈ చంద్రబాబు అని మరి జగనే అడిగాడే. జగన్ వాయిస్ వినిపిస్తుంది కదా సార్. జగన్ మరి ఆమె అడిగిందని చెప్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సార్ ఒకవేళ ఆవిడే అన్నా లేదమ్మా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తెస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుంటే ఆవిడని కరెక్షన్ చేశారని చెప్పి చెప్పొచ్చు. అవును. నీకు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? చంద్రబాబు నాయుడుకి వచ్చింది. చంద్రబాబు నాయుడు దానికోసం అని చెప్పి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాడు. 2014లో అధికారంలోకి రాగానే ఆయన చేసిన పని ఇదే. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొచ్చి ఆ తర్వాత నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ పర్మిషను తెచ్చి ఆ తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి ఇవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చేసిన తర్వాత గ్లోబల్ టెండర్లు పిలిచింది చంద్రబాబు నాయుడు. దానికి జిఎంఆర్ని ఫైనలైజ్ చేసింది చంద్రబాబు నాయుడు. ఎయిర్పోర్ట్ ఎలా ఉండాలో చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చేసిన తర్వాత భూసేకరణ 2004 ఎకరాలు కావాలి అంటే
ఒక 70 ఎకరాలు తప్ప మిగిలిన భూములన్నీ సేకరించింది చంద్రబాబు నాయుడు. ఈ 70 ఎకరాలు ఎందుకు సేకరించలేకపోయాడు చంద్రబాబు నాయుడు అంటే ఈ 70 ఎకరాలకి సంబంధించిన వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. అమరావతిలో ఆ నేలపాటు రైతు ఒకతను కేసు వేశాడు చూడు, సేమ్ అదే కేసు. ఈ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలన్నీ దేనికి ఉపయోగిస్తాడు అంటే ప్రాజెక్టు వస్తుంటే దాన్ని ఆపటానికి ఉపయోగిస్తాడు. అంటే కేసులు రైతులు వేసారా, జగన్మోహన్ రెడ్డి వేయించారు? మరి అంతే కదా, లేకపోతే 2000 ఎకరాలు ఇచ్చి 70 ఎకరాల దగ్గర ఆగిపోతుందా? ఈ 70 ఎకరాలు ఎందుకు ఆగుతుంది? అది సీక్రెట్. అంటే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్టు రాకుండా, పూర్తి కాకుండా రకరకాల స్టేజెస్లో అడ్డుకున్నాడు. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 14వ తారీఖు అనుకుంటున్నా, ఆ రోజున చంద్రబాబు నాయుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన అయిపోయింది. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అడుక్కుంటే ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కాగానే మొదలుపెట్టాడు భోగాపురం 2000 ఎకరాలు అనవసరం, అదనవసరం, అదనవసరం అని చెప్పి జిఎంఆర్ వాళ్ళు కట్టకుండా గడికి అడ్డం పట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇంకా 2023లో మళ్ళీ శంకుస్థాపన చేస్తానని వచ్చాడు. మళ్ళీ శంకుస్థాపన చేస్తానని చేశాడు. 24లో ఓడిపోయాడు. అంటే ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారని చెప్పి శిలాపలకం ఉంటుంది కాబట్టి ఆయన పేరు తీసేస్తారు, మళ్ళీ ఇంకోసారి అదంతా మర్చిపోవాలి ప్రజలని. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయం మర్చిపోవాలని 2023 దాకా ఆగాడు. ఏమైనా నీకు అసలు ఏమైనా రాష్ట్రం పట్ల, ప్రాజెక్టుల పట్ల, మౌలిక సదుపాయాల పట్ల, నీకు లాజిస్టిక్స్ పట్ల నీకు ఏ మాత్రమైనా కనీసమైన అవగాహన ఉన్నదా? లేదు. నువ్వు అది మొత్తం అంతా డిలే చేసి చివరికి నువ్వు 2023లో నువ్వు పని మొదలు పెడితే 24 కల్లా నిన్ను ప్రజలు దించేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మళ్ళీ టేకప్ చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకు తెలియదు, నువ్వు రికార్డు టైంలో నువ్వు కట్టాల్సిందే అని చెప్పి బ్యాక్ డేట్ తోటి ఇనాగరేషన్ డేట్ ఫిక్స్ చేసి బ్యాక్ డేట్ తోటి ఆ పనులు ఎట్లా చేసుకోవాలో షెడ్యూల్ వేసి ఇచ్చాడు. దీని ప్రకారం కావాల్సిందే అని. అయినాయి పనులు, ఇనాగరేషన్ అయింది. ఇనాగరేషన్ అయిన తర్వాత ఇది కట్టింది నేనే అని చెప్పుకుంటూ తిరగటం మొదలుపెట్టాడు. నువ్వు ఎక్కడ కట్టావయ్యా, నువ్వు ఏం కట్టావయ్యా? లేదు నేనే కట్టా. ఇప్పుడు మీరు వినిపించిన వీడియోలో ఉన్న ఈ వ్యక్తి, ఈ వాసుపల్లి గణేష్ అనే మాజీ ఎమ్మెల్యే ఏమంటాడు అంటే, మొత్తం వీడియోలో ఆయన చెప్పిన సారాంశం ఏంటి అంటే, ఈ భోగాపురం విశాఖపట్నం నుంచి చాలా దూరంగా ఉంది. ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టు, అది విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కట్టు. ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయి, విశాఖపట్నం ప్రజల కోసం అంటాడు. విశాఖపట్నం ఎయిర్పోర్టు నీది కాదు వాసుపల్లి గణేష్, నీది కాదు, అది నేవీ వాళ్ళది. వాళ్ళు సివిల్ ఏవియేషన్కి పర్మిషన్ ఇచ్చారు. మేము ఎక్స్పాండ్ చేసుకుంటాం, అది చేస్తాం అంటే ఊరుకోరు అక్కడ. అందుకని కంపల్సరీగా వేరే చోట కట్టుకోవాలి అంటే నీకు మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక ఏవియేషన్ అకాడమీ, ప్లస్ ఈ విమానాల విడిభాగాలని తయారు చేసే కంపెనీ, ఇవన్నీ పెట్టుకోవాలి అంటే జగదంబ సెంటర్లో పెడితే వీలవుతుందా? స్థలం ఉందా జగదంబ సెంటర్లో, సీతమ్మ దారిలో? మేము అక్కడ పెడతానంటే కుదురుతుందా? కుదరదు కదా, దూరం పోవాలి. అయిపోయిందా?
అంత దూరంలో ఎందుకు కట్టావు అంటాడు. ఇక్కడ కట్టుకోవచ్చు కదా అంటాడు. ఇంకొక ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండాలి అనే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. దాని ప్రకారమే కట్టాలి. దాని ప్రకారం కడితే మీకు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న పేరు వస్తుంది. అట్లా కాకుండా చేస్తే అది అక్కడ వచ్చి విమానాలు ఆగవో, ప్యాసింజర్లు కూడా రారు. నీకు ఆ స్టాండర్డ్లో నీకు కడితే ఇతను అంటాడు అంత అందంగా ఎందుకు కట్టడం అంటాడు. అంత అందంగా నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? నువ్వేమన్నావు ఇందాక అదే వీడియోలో ఏమన్నాడు ఇతను? అంత దూరం 56 కిలోమీటర్ల దూరం కడతారా అంటాడు. నువ్వు అంత అందంగా ఎందుకు కట్టావు అంటాడు. అంత దూరంగా ఎందుకు కట్టావు, అంత అందంగా ఎందుకు కట్టావు అంటాడు. అని ఒక కుసంస్కారమైన పోలిక తీసుకొచ్చాడు. అసలు అతను మనిషా ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. నీకు ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడటం ఏంటి? ఒక ఆడపిల్ల, ఒక మహిళ, వివాహితురాలు, ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నువ్వు అసలు నీకు సంస్కారం ఉందా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నావా? అందం గురించి మాట్లాడటం, ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడటం, ఐశ్వర్యరాయ్ కాపురం గురించి మాట్లాడటం, అసలు నీచమైన కామెంట్. ఆ కామెంట్ నేను చెప్పలేను. కాపురం ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు అనేది అతను మాట్లాడుతుంటే ఎంత జుగుప్సాకరంగా ఉన్నది. మహిళల పట్ల అసలు నీకు ఇప్పుడు ఈ మాట్లాడిన ఇతనికి ఆ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో సీది అప్పలరాజుని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఒక మహిళా ఎస్ఐని, ప్రవల్లికని మొత్తం ఆమె పట్ల మొత్తం చుట్టూతా చేరి ఒక కీచకులు ఒక తోడేళ్ల మందలాగా మీదపడి అంత ఇబ్బంది కలిగించిన ఆ తోడేళ్ల మందకి నీకు ఏమన్నా తేడా ఉందా? సార్ దీనిపైనే ఇప్పుడే కొడాలి నాని కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అసలుకి ఇంతమంది మొగాళ్ళ మధ్య అసలుకి ఆవిడకి ఎందుకని అక్కడ పని వచ్చి అక్కడ ఒక ట్రైన్, ఒక ఎస్ఐని అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళాడు. ఆంధ్రాల వలస దగ్గర ఒక ఎస్ఐ ఎందుకు వచ్చిందండి? అసలు అంతమందిలో ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చింది? అంతమంది మొగాళ్ళు ఉన్నారు. వస్తే అక్కడ నల్లది వస్తే 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు. దాంట్లో మొగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వచ్చిందండి అక్కడికి? ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది? ఆ వచ్చిన అమ్మాయిని అమ్మ నువ్వు పక్కన వెళ్ళిపో, నీకు ఆరోగ్యం బాగాలేదు కంటే వీళ్ళందరి మీద ఒక 21 మంది మీద కేసులు పెట్టారు. అంటే కావాలనే ఇది కుట్రకోణంగా కావాలని చేశారని, ఆవిడే కావాలని. ఇంకా మళ్ళీ నేనే ఇప్పటికే ఒక దరిద్రం గురించి మాట్లాడుతుంటే మీరు ఇంకొక దరిద్రాన్ని తీసుకొచ్చి పెడతారు. అసలుకి ఈ వీళ్ళకి ఈ కుసంస్కారులు, ఆడవాళ్ళని గౌరవించాలన్న కనీసమైన ధర్మం కూడా తెలియని మూర్ఖులు వీళ్ళందరూ. నువ్వు ఆడపిల్లని గౌరవించటం నేర్చుకో. రాజకీయాల్లోకి వచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకోవటం ఏంటి ఇదంతా? నీకు అసలు నీకు ఆడవాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడే అసలు ఆలోచనే లేదు. మీరందరూ ఏం మనుషులే? అసలు మీరు రాజకీయాలు తీసి పక్కన పెట్టండి. మీరు అసలు మనుషులేనా? మీరు అసలు మనుషులైతే ఆ రోజు ఎస్ఐ ప్రవల్లికని అట్లా చేస్తారా? ఈ రోజున ఐశ్వర్యరాయ్ కుటుంబం గురించి మాట్లాడతావా? నువ్వు వచ్చి ఈ కొడాలి నాని వచ్చి ఈ రెండుని సపోర్ట్ చేస్తాడా? అరే ఏం మనుషులయ్యా మీరు? అసలు సభ్య సమాజంలో మీరు బతకటానికి మీకు చేత కాదా? తెలీదా? మీకు సభ్యత మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండరా? లేరా? ఇంటికి వెళ్ళి అడుగు పో. ఆ వాసుపల్లి గణేష్ని ఇంటికి వెళ్ళి అడగమను. వాళ్ళ మిస్సెస్ ఉంటారు కదా, మిస్సెస్ని అడగమని. నేను ఇటు చెప్పాను, ఐశ్వర్యరాయ్ లాగా ఉంటే నేను కాపురం చేయటం కష్టం అని చెప్పాను, నువ్వు దాంతో ఏకీభవిస్తావు అని అడగమను. ఆమె ఏం చెప్తారో అడుగు. ఆయనకు కూతుళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ కూతురు ఉంటే అడగమను. నేను ఐశ్వర్యరాయ్ని ఇట్లా పోల్చాను,
అని అడగమను. ఆ అమ్మాయి సపోర్ట్ చేస్తుందేమో అడగమను. ఇదే కొడాలి నానికి సంబంధించిన వ్యక్తులు ఆ ఎస్ఐ ప్రవల్లిక ప్లేస్లో ఆయనకి కొడాలి నానికి కుమార్తెలు ఉన్నట్టున్నారు. వాళ్ళు ఉద్యోగంలో చేరితే, వాళ్ళు ఉద్యోగం చేసి పోలీసు ఉద్యోగం చేస్తే, వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉంటే కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా కొడాలి నాని? ఏం మాట్లాడతారయ్యా? ఏమి సంస్కారం ఉన్నది మీకు? మహిళల గురించి కరెక్ట్గా మాట్లాడలేని వాళ్ళు, మహిళల ఇతను మాట్లాడిన మనం నిజంగా ఎంత ఆవేదన కలుగుతున్నది అంటే, అందం గురించి మాట్లాడతాడు. అందానికి ఎయిర్పోర్ట్కి సంబంధం అసలు ఒక మహిళకి ఒక మహిళ అందం గురించి, కాపురం చేయడం గురించి మాట్లాడే నీకు ఇంత కుసంస్కారివి నువ్వు. ఎంత దారుణం! నిన్ను సపోర్ట్ చేసే మంద వచ్చి కూర్చొని నీకు సపోర్ట్ చేసినంత మాత్రాన నువ్వు మాట్లాడింది కరెక్ట్ అయిపోదు. అత్యంత నీచమైన, జుగుప్సాకరమైన ఈ మనుషులందరినీ కూడా నిజంగా నేను చెప్తున్నా కదా, ఇతను మాట్లాడిన మాటలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు ఏంటి అనేది తీసి పక్కన పెట్టండి. ఆ చంద్రబాబు నాయుడు కట్టాడని విషయం నరేంద్ర మోడీకి తెలుసు కదా. నరేంద్ర మోడీ అయితే 12 ఏళ్ళ నుంచి ప్రైమ్ మినిస్టర్గానే ఉన్నాడు కదా. ఆయన వచ్చి క్లియర్ కట్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు కట్టాడు దీనని. అది వేరే విషయం చెప్తున్నా. మీకు అసలు మాట్లాడటమే రాదు, కనీస జ్ఞానం లేదు. మహిళల్ని గౌరవించాలన్న మీకు ఆ కనీస ప్రాథమికమైన మీకు దీన్ని కూడా, ఆ సంస్కారాన్ని కూడా మర్చిపోతున్నారు మీరు. అవును. నీకు ఇప్పటికైనా సరే ఆ ప్రవల్లిక విషయంలో తోడేళ్ల గుంపులాగా ప్రవర్తించిన వాళ్ళందరూ వచ్చి పోలీసులకి లొంగిపోవాలి. పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా. ఐశ్వర్యారాయ్ గురించి, ఐశ్వర్యారాయ్ కుటుంబం గురించి, ఆమె వ్యక్తిగత విషయాలని పబ్లిక్లో అపహాస్యం చేసిన ఇతని మీద, ఈ వాసుపల్లి గణేష్ మీద మీకు ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ వాళ్ళు ఇతనికి నోటీస్ ఇవ్వాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా కొడాలి నాని సంగతి వదిలేండి, కొడాలి నాని ఆ కంపజోలికి వెళ్ళటం అనవసరం. ముందరైతే ఈ వాసుపల్లి గణేష్ వీళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మహిళా కమిషన్ సంబంధించి నోటీసులు ఇవ్వాలి. అదేవిధంగా మీరు అందరిపైన కఠినమైన యాక్షన్ తీసుకుని అయితే కోరుకుందాం సార్. నమస్తే. నమస్కారం.